బీఆర్ఎస్ హయాంలో సాగిన టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్లో అత్యంత కీలక శాఖలు చూస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి, దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఇంకా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే తరహాలో ఆయన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు కలకలం రేపుతున్నాయనే చెప్పాలి. ఇది ప్రభుత్వ పరువు తీయటం తప్ప మరొకటి కాదనే చర్చ కూడా సాగుతోంది. అత్యంత కీలకమైన హోంశాఖను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న హోంశాఖకు సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వ్యాఖ్యల ద్వారా చెప్పదలుచుకున్నారా అనే చర్చ కూడా ఇప్పుడు అధికార వర్గాల్లో సాగుతోంది. ప్రభుత్వానికి ఇంతకంటే పరువు తక్కువ విషయం మరొకటి ఉంటుందా అని కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ పరువును తీసినట్లు ఉందనే చర్చ ఆ పార్టీ నాయకుల్లోనే ఉంది. కాంగ్రెస్ హయాంలో కూడా బీఆర్ఎస్ నాయకులు ఎక్విప్మెంట్ ద్వారా ఇంకా టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటే ఇంతకు మించిన పరువు తక్కువ మరొకటి ఉండదని చెప్పొచ్చు. ఎదులాపురం మున్సిపల్ ఎన్నికల విషయంలో తాను అధికారులతో మాట్లాడిన సమయంలోని విషయాలు బయటికి రావడంపై పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ సంభాషణాన్ని విన్నారా లేక మరో మార్గం ద్వారా అన్న విషయంపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా వాళ్ళ దగ్గర ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుందన్నారు. ఎన్ని ఎక్విప్మెంట్స్ ఏ మామిడి తోటల్లో ఏ ఫామ్ హౌస్ల్లో ఉన్నాయో కూడా విచారణ జరిపిస్తామని, ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటనలు ఏవీ కూడా అమలుకు నోచుకోలేదు. ఫార్ముల ఈ రేసుకు సంబంధించి బాంబులు పేలుతాయంటూ ఆయన చాలా హంగామా చేశారు. కానీ ఆ తర్వాత ఏమీ జరగలేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఇతర కీలక శాఖలకు సంబంధించి ఆయన తనకు సంబంధం లేకపోయినా కూడా ప్రకటనలు చేయడంతో ఆయనపై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కీలక మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా బీఆర్ఎస్ ట్యాపింగ్ చేస్తుందన్న తరహాలో మాట్లాడటం ద్వారా ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినట్లయిందనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అదే జరిగితే అది ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుంది కదా అని అధికారులు కూడా అవాక్కవుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతోటి ప్రభుత్వ పరువు పోయినట్లయిందనే చర్చ సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.